ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. సందీప్ రాయల్ గారు నమస్కారం. నమస్కారం అండి. థ్యాంక్స్ అండి. ముందుగా మీరు ఐ న్యూస్ కి మమ్మల్ని ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మమ్మల్ని టీవీకే పార్టీని ఎంకరేజ్ చేశారు. ఐ న్యూస్ ఎవరి పక్షము ఉండదు, అందరు ఎప్పుడు ప్రజల పక్షమే ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలు మాకు సమానమే. సో ఏంటి, ఎలా చూస్తున్నారు ఈ ఆధిక్యాన్ని? ఆధిక్యం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయా? సో ఏంటి, ఎలా అనిపిస్తుంది? 100% అండి. ఖచ్చితంగా తమిళనాడు ప్రజలు కాక యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా విజయ్ గారిని ఒక నాయకునిగా చూశారు కాబట్టి అన్ని విధాలుగా మీరు ప్రజలందరూ మద్దతు తెలిపారు. ఖచ్చితంగా సింగిల్ మెజార్టీ సాధించబోతున్నాం. ఇంకా 2 రౌండ్లు 3 రౌండ్లు పూర్తయ్యాయి. అన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి సింగిల్ మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం. ఏంటి, కింగ్ మేకర్ అవబోతున్నారా? కింగ్ అవబోతున్నారా? కింగ్ మేకర్ 100% కింగ్. మేము అన్ని రౌండ్లు అయిపోయేసరికి మేము ఖచ్చితంగా ఫస్ట్ మెజార్టీ, తక్కువ మెజార్టీ 200-300 ఓట్లతో కూడా గెలిచే అవకాశాలు చాలా చోట్ల ఉన్నాయి. మేము కట్టబోతున్నాం ఖచ్చితంగా అండి. సో ఏంటంటే ఎందుకని ఇంత ఒక్కసారిగా అటు డిఎంకేకి ఏఐడిఎంకేకి సంబంధించి ఊహించారా మీరు? ఇంత మెజార్టీ వస్తుంది, ప్రజల నుంచి ఇంత స్పందన వస్తుందని ఊహించారా? మేము ఫస్ట్ మా నాయకుడు ఫస్ట్ అధికార పార్టీ పెట్టినప్పుడే ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు ప్రజలనే ఉద్దేశంతోనే మా నాయకుడు ప్రజల్లోకి వచ్చాడు. మా నాయకుడిని వాళ్ళు ప్రజలు కూడా పరీక్షించారు. ఎన్నికలకు ముందే నిలబడతాడా ఏంటి అనేది. డిఎంకేని ఎదిరించిన విధానం గానీ, బీజేపీకి లొంగని విధానం గానీ మా నాయకుడిని తమిళనాడులో ఉన్న ముఖ్యంగా జంజీ యువత ఒక లెవెల్ కి తీసుకెళ్ళింది. అందులో భాగంగా మహిళా ఓటర్లు గానీ మొత్తం అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాల ప్రజలు విజయ్ గారిని ఒక పొలిటికల్, ఇప్పటి వరకు చూసిన హీరో కాదు, మాకు కావాల్సింది ఇక నుంచి విజయ్ని మేము పొలిటికల్ హీరోని చేస్తామని చెప్పి వాళ్ళే స్వయంగా చేసిన రిజల్ట్ కనపడుతుంది. అంతేకాకుండా అండి ముఖ్యంగా మన తెలుగు ప్రజలు కూడా చెప్పాలి, నాడు అన్న ఎన్టీఆర్ గారు ఎలా అయితే సునామీ సృష్టించారో ఆ సునామీని విజయ్ గారు సృష్టించబోతున్నారు మధ్య కొద్దిసేపట్లో. మొత్తంగా చూస్తున్నాం అంటే రకరకాలుగా ఈక్వేషన్స్ అయితే మారుతున్నాయి. ఒకవేళ ముందుగానే రిసార్ట్ రాజకీయాలకు కూడా తెరలేపింది విజయ్. ఏంటి అసలు, అంటే ఇన్ఫర్మేషన్ ఉందా? ఖచ్చితంగా ఆ నమ్మకం ఉండబట్టే రిసార్ట్ రాజకీయాలకు తెరలేపారా ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీకి లొంగలేదు, అటు డిఎంకేకు కూడా తలొగ్గలేదు అని చెప్పి. సో ఏంటి, రిసార్ట్ రాజకీయాల తర్వాత ఒకవేళ కింగ్ మేకర్ అయ్యే పరిస్థితులు ఉంటే ఎవరో ఒకరికైతే ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది కదా. సో ఏం జరగబోతుంది అనుకోవచ్చు ఆ సిచ్యువేషన్? ఇది మేము ఇక్కడ మాకు స్పష్టత ఉంది. హైకమాండ్ నుంచి మేము స్పష్టంగా చెప్తున్నాము, హంగ్ అయితే వచ్చే పరిస్థితి లేదు. మొత్తం అన్ని రౌండ్స్ అయిపోయే లోపల ఖచ్చితంగా టీవీ కాబట్టి సింగిల్ మెజార్టీ వస్తుంది. కానీ ఒకవేళ హంగ్ వచ్చిన పరిస్థితుల్లో మేము ముఖ్యమంత్రి ఉంటాం తప్ప ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి టీవీ పార్టీ రాలేదు. విజయ్ గారు ఉండరు. అది మాకు విజయ్ గారి నుంచి పూర్తిగా స్పష్టత ఉందండి. 100% కింగ్ అయినా మేమే, కింగ్ మేకర్ అయినా మేమే. తమిళనాడులో సెయింట్ జార్జ్ కోట మీద మేము జెండా ఎగరబోతున్నాం. కుర్చీ మీద విజయ్ గారు కూర్చోబోతున్నారు. ఇది కన్ఫర్మ్. చూద్దాం ఏం జరగబోతుందో చూద్దాం. మొత్తంగా 118 మ్యాజిక్ ఫిగర్. సో ఆ 118 స్థానాలను దాటి టీవీకే రాబోతుందా, లేదంటే